దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. తర్వాత సంఘ బిడ్డలు కూడా నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచిన ఆదివారం మరి సేవకురాలు పాస్టర్ గారు మనకి ఏం చెప్పి ఉన్నారు? మొదటి పాస్టర్ ఎవరు పాత నిబంధనలో, తర్వాత కొత్త నిబంధనలో. వెరీ గుడ్, హల్లెలూయా. మరి ఎందుకంటే నేను కూడా క్వశ్చన్ వేస్తాను. మరి యూట్యూబ్ లో చాలా మంది మరి మన సంఘం గురించి మరి చెప్పుకుంటారు కాబట్టి దేవుని యొక్క బిడ్డలు మరి ముందుకు ఎదుగుతున్నాం కాబట్టి గత ఆదివారం మనము మరి జీవ గ్రంథంలో 66 పుస్తకాల్లో మరి మొదటి పాఠంలో ఎవరు, మరి అలాగే కొత్త నిబంధనలో ఎవరు, పాత నిబంధనలో ఎవరు అన్నది తెలుసుకుని ఉన్నాం. దాన్ని మరి ఒక లేవి కాండం నుండి పురుషులు వచ్చారు, మరి స్త్రీలు యోధా వంశం నుండి వచ్చారు. ఇద్దరు కూడా అలాగే వచ్చారు, అవునా కదా? హల్లెలూయా. మరి ఈ రోజు కూడా మరి నేను మంచి 3 మాటలు ముగ్గురిని చెప్తాను. మరి 3 మాటలు ఎప్పుడు చెప్పేదే పాస్టర్ గారు చెప్పారు అనుకుంటారు, కానీ దేవుడు మనల్ని ఈరోజు చాలా గంభీరముగా హెచ్చరిస్తున్నాడు. గమనించండి. మరి ఆది కాండం నుండి చూస్తే మనమందరం కూడా ముందే దేవుడు మనతో ఇశ్రాయేల్ ప్రజలకి మరి ముందుగానే హెచ్చరించున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి 430 సంవత్సరాలు మరి ఐగుప్తు బానిస జీవితానికి లోనే ఉన్నారు. మరి పాత నిబంధన ఊటమే బైబిల్లో తెల్లగా కనపడుతుంది. చూసారా? పేజీ చూసారా? ఒకసారి తీయండి. మీరు చూచు చెప్తా ప్రాక్టికల్ గా. ఈరోజు నేను చెప్పే వాక్యాన్ని మీరు చూడాలి. మలాకి అయిపోయినాక పేజీ అంతా తెల్లగా ఉంటుంది. చూడడం ఉందా లేదా? రాశారు? మీరు ఏమైనా రాశారు ప్రవక్తలుగా? కొత్త ప్రవక్తలు ఏమైనా రాశారేమని మా సంఘం. మలాకి 39వ పుస్తకము పాత నిబంధనలో అయిపోయాక మరి తిప్పి చూస్తే అంత తెల్లగుందా, నల్లగుందా, ఎర్రగుందా? అమ్మా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి దాని గురించి ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి 430 సంవత్సరాలు మలాకి గారితో అయిన తర్వాత దేవుడు 430 సంవత్సరాల బానిస జీవితానికి మరి మనం చేసిన పాప కార్యాలు బట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా లోబడినటువంటి వారు, ప్రతి విషయంలో కూడా లోబడినటువంటి వారు. మరి వారు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిస జీవితం చేసిన తర్వాత దేవాది దేవుడే చెప్పి ఉన్నాడు మొదట్లోనే ఆది కాండంలో, నా ప్రభుత్వం వల్ల నేను మిమ్మలను కానాను మళ్ళీ రప్పిస్తాను అని మాట ఇచ్చి ఉన్నాడు. కానాను రప్పించాడు. ఏ విధంగా రప్పించాడు? ఒక ఆజ్ఞలు, ఒక కట్టడాలు. మరి దేవుడు మరి చేయమన్న పనులు చేయలేదు, చేయొద్దన్న పనులు చేశారు. అందువల్ల మళ్ళా చెరకి వెళ్ళిపోయారు. మళ్ళా చెరకి ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు పాఠం అదే. మళ్ళా 70 సంవత్సరాలు బబులోనికి వెళ్ళారు. బబులోనికి వెళ్ళడానికి కారణం ఏంటి? దేవుడు కానానికి పంపే ముందు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నిర్మాకాండం 20 అధ్యాయం మనం అందరికీ తెలిసిందే. మరి ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద నీరే అందే గాని మరి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని మరి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞని పాటించకపోవడం వల్ల మళ్ళా వచ్చినటువంటి క్షేమంగా చేరుకున్నటువంటి కానాను వారిని మళ్ళా బబులోను రాజు మళ్ళీ దండన చేసి మళ్ళీ 70 సంవత్సరాల చెరకు వెళ్ళిపోయాం. మరి ఆ చెరలో ఉన్నది ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం. సహోదరి సహోదరులారా, దేవుడు మరి చేయమన్న లోబడినటువంటి ప్రజలు ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఆయన పాటించకపోవటం వల్ల మళ్ళా 70 సంవత్సరాల చెరకు వెళ్ళిపోయి ఉన్నాం. ఆ చెరలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు బైబిల్ గ్రంథం నుండి మనము మరి బైబిల్ వాక్యంలోకి వెళ్దాం. మరి పరిశుద్ధ గ్రంథము మొదటిగా హెస్కేలు 14:14 ఈ రోజు పాఠం ప్రాముఖ్యమైనటువంటి అంశం. ముందు చదువుకుందాం. హెస్కేలు
హల్లెలూయా. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవాకు. హల్లెలూయా. దయచేసి బైబిల్ అంతా తెచ్చుకున్న వారు మరి దేవుని యొక్క చదువుకున్న వాక్యానికి ముందుకు సాగిపోదాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాతో నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ఈ వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు నీ యొక్క పరిశుద్ధ ఆరాధనలో మరి యెహెజ్కేలు ప్రవక్త మాతో మాట్లాడుచున్నాడు దేవా. మరి ఆ దేశంలో ప్రాముఖ్యంగా మరి ఈరోజు నోవాహు, దానియేలు, మరి యోబు ముగ్గురు పేర్లని తలుచుకుని ఉన్నాడు. కాబట్టి వారు మాట్లాడినటువంటి ఆ దేశంలో వారి నీతిపరులుగా మరి ఏ విధంగా జీవించి ఉన్నారు చెప్పబోతున్నటువంటి అల్పులము, దీనులము మాతో మీ యొక్క పరిశుద్ధాత్మతో ముందుకు నడిపించమని, చిన్నపాటి ప్రార్థన పరలోక రాజ్యంలో చేర్చుకోమని నజరేటటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సంగమ, మరి చదవబడినటువంటి వాక్యంలో మరి నేను ముందుగా చెప్పి ఉన్నాను, 70 సంవత్సరాల చెర. ఆ చెరలో మొదటిగా నెబుకద్నెజరు రాజు మరి 3 సార్లు దండన చేసినప్పుడు మొదటిగా మరి ఆయన చేసినటువంటి దండన గమనించండి. మరి 3 సార్లు క్రీస్తు పూర్వం 605లో దండన చేసి మరి దానియేలుతో పాటుగా మరి షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురిని, అలాగే క్రీస్తు పూర్వం 597లో మరి ఒకసారి ముట్టడి చేశాడు. మరి అలాగే 3వసారి దేవాలయాన్ని మొత్తాన్ని కూడా మొత్తం నాశనం చేసి ఉన్నాడు మరి క్రీస్తు పూర్వం 586లో. ఈ నెబుకద్నెజరు రాజు 3 సార్లు దండన చేసిన దాంట్లో మొదటిగా వచ్చిన వారిలో మరి దానియేలు ఉన్నాడు. అప్పుడు 15 సంవత్సరాలు ఎంతో గమనించండి, 15-16 సంవత్సరాల వాడు. మరి రెండోసారి చేసిన వాడు ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి మాటలు మరి ఈ వాక్యంలో మరి రెండోసారి దండన చేసినప్పుడు ఉన్నటువంటి యెహెజ్కేలు 14:14. యెహెజ్కేలు మరి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మరి జీవ గ్రంథంలో మరి ఆది కాండం నుండి గమనించండి, ఈ యొక్క మరి ప్రకటన వరకు కూడా లోబడిన వారుగా ఉన్నది ప్రకటన గ్రంథంలో అంతమవుతుంది. ఇక్కడ మనం ఈ రోజు ప్రాముఖ్యంగా నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే, యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఒకసారి మరి 14 కాబట్టి 12 చదవమ్మా. యెహెజ్కేలు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారము
అగాధమైనటువంటి మరి అపారం చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండును. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ మరి సంగమాను ఈరోజు విశ్వాసులు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాపంలో కూలిపోయి ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా గాని లోబడినటువంటి ప్రజలు మొదటిగా 430 సంవత్సరాల ఐగుప్తు ఫరో బానిసలో ఉండి ఉన్నారు. తర్వాత అక్కడి నుండి మళ్ళీ వచ్చినటువంటి దేవాది దేవుడు సురక్షితంగా చేర్చి ఉన్నాడు. కానానికి వచ్చిన తర్వాత కూడా వారు మాట వెనుక లోబడక ఉండటం వల్ల మళ్ళీ 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుల మరి యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. అలా నాశనమైనటువంటి దేశంలో ముగ్గురు ఉన్నారట. ఎవరున్నారు ముగ్గురు? నోవాహు, దానియేలు, యోబు. మనందరికి తెలిసిందే. ఎవరైనా ఈ మూడు పేర్లు చాలా కంఠస్థం అందరికి కూడా. నోవాహు మరి చాలాసార్లు చెప్పుకుని ఉంటాం. ఆది కాండంలో మరి నోవాహు గురించి, నీతి గురించి మరి మనందరం చెప్పుకుని ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఎంతమంది ఉన్నారు ప్రవక్తలు? మరి ఏలియా లేడా, ఎలీషా లేడా, ఇర్మియా లేడా, మరి అబ్రహాము లేడా? గమనించండి. అలాంటి చెరలో ఉన్నటువంటి యెహెజ్కేలు ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. నోవాహు గురించి, దానియేలు గురించి, యోబు గురించి ఈ ముగ్గురులో ప్రత్యేకత ఉన్నది. ఈరోజు అదే నేర్చుకుంటాం ప్రియ సహోదరి సహోదరులారా. ముగ్గురులో ఉన్నటువంటి ప్రత్యేకత గమనించండి. ఈ మధుబన్లో మనకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఇక్కడ కూర్చుని ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రత్యేకత మనకి ముగ్గురికి ఉన్నది. నోవాహు గమనించండి. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడి నేర్పించేది అంటే ప్రాముఖ్యమైనది. నోవాహు లోకం నుండి ప్రత్యేకముగా ఏర్పరిచినవాడు. లోకం గురించి ప్రత్యేకముగా ఏర్పడినవాడు మరి నోవాహు. రెండవ వాడు దానియేలు. గమనించండి. దానియేలు కూడా గమనించండి శరీర క్రియలు చంపుకొని దేవుని ముందు నీతిగా నడిచినవాడు. మూడవ అతను యోబు, సాతాన్ని జయించినవాడు. యోబు సాతాన్ని జయించినవాడు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే లోకము నుండి ప్రత్యేకత పడించినటువంటి దేవుని ముందు నీతిగా నడిచినటువంటి నోవాహు ప్రత్యేకత గురించి ఒకటి. రెండవది దానియేలు శరీర క్రియలు చంపుకొని దేవుని ముందు నీతిగా ఏ విధముగా నడుచుకున్నాడన్నది రెండు. మూడవది అక్కడిగా సాతాన్ని మరి సాతానుపై విజయం సాధించినటువంటి యోబు గురించి. ఈ మూడు మరి చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడంటే ఆ దేశము నాశనం అయిపోయినా గాని, ఆ దేశంలో లోబడిన ప్రజలు ఎంతమంది ఉన్నా గాని గమనించారు. ఎగ్జాంపుల్ మరి మంచి లోటుకి అబ్రహాము మరి ఇద్దరు పనివాళ్ళ స్టోరీ మనం ఎప్పుడు చెప్పుకునే పనివాళ్ళు కొట్టుకున్నప్పుడు పచ్చగా కనబడతాన్ని ఉన్నదని సొదొమ గారు వెళ్ళిపోయాడా లేదా? నాశనం అయిపోయింది. గమనించి మన ఆలోచన అలాగే ఉంటాయి. మరి ఈరోజు ప్రాముఖ్యంగా ముగ్గురు గురించి యెహెజ్కేలు ప్రవక్త ఏ విధంగా చెప్తున్నాడంటే మరి వారు ముందు నోవాహు మరి గురించి మనం నేర్చుకుందాం. ముందు దేవుడు హెచ్చరించాడు ఎవరికైనా కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మనం చేయించున్నటువంటి చాలాసార్లు చెప్తున్న ఉద్యోగ రీతిలో కానీ ఏదైనా కానీ ముందు హెచ్చరిక వస్తుంది. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి మొదట్లోనే చెప్పి ఉన్నాడు, ఆగి మీరు మరి ఇందాక మాట్లాడి చెప్పుకున్నాగా నిర్గమకాండ 20వ అధ్యాయంలో మరి ఆ విధంగా జీవించాలి అని మాట్లాడితే ఇజ్రాయెల్ ప్రజలు జీవించారండి? జీవించలేదు. మరి 430 సంవత్సరాలు మరి లోనే
మరి ఫరోకి బానిసగా జీవించి ఉన్నారు. సరే, అక్కడి నుండి మరి ప్రవక్తల ద్వారా మోషే పుణ్యమంతా మరి అలాగా కానానికి చేరుకున్నారంటే కానాన్లో మళ్ళీ విగ్రహారాధన చేసుకుంటూ మరి అది చదువుకుందాం ఒకసారి. 2వ దినవృత్తాంతములు ఆయన దేవుని యొక్క హెచ్చరిక మరి ఏది పని చేసినా కానీ 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 14 నుండి 16 వరకు చదువుకుందాం. యాజకులలోను జనుల్లోను అధిపతులైన వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకుని బహుగా ద్రోహులై పరిశుద్ధపరిచినటువంటి మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై దూతల ద్వారా వర్తమానం పంపుచూ చెప్తే ఈ మాట కోసమే. హల్లెలూయా, వందనాలు తల్లి. గమనించండి, దేవుడు చెప్పకుండా ఏది చేయడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పకుండా ఏది చేయడు. చెప్పాడా లేదమ్మా? చెప్పాడు కదా, చదువుకున్నాం కదా. దూతల ద్వారా ప్రవక్తల ద్వారా మీరు మరి అన్యులతో సహవాసం చేసి అన్యులతో విగ్రహాలతో మీరు మళ్ళీ మరి కూనుకుని అన్యుల బిడ్డలతో వివాహం చేసుకుని మళ్ళీ లోబడుతున్నారు అని హెచ్చరించి ఉన్నాడు ఇక్కడ. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ హెచ్చరిక వినకపోవడం వల్ల మళ్ళీ చెరకి వెళ్ళవలసి వచ్చింది. 70 సంవత్సరాలు చెరకి. గమనించండి, వినలేదు. దూతల ద్వారా తెప్పించి ఉన్నాడు, ప్రవక్తల ద్వారా తెప్పించి ఉన్నాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా చెప్పినా కానీ వినలేదు ఇశ్రాయేల్ ప్రజలు. వినటం వల్ల మనం కూడా మరి ఈ మాట ఎందుకు మీకు గుర్తు చేస్తున్నామంటే, మన చేయబోయే ఏ విషయంలోనైనా మన ఒక ఎగ్జాంపుల్ కుటుంబంలో చూసుకోండి, ఇది చేయొద్దురా అంటే అదే చేస్తాం. మరి దేవుడు అదే మనం చదివించి ఉన్నాడు. మరి అక్కడ ఏమన్నా దూతలు పంపాడు, ప్రవక్తలు పంపాడు, అరే ఇలా జీవించకూడదు, ఆ నీళ్ళతో మీరు విగ్రహాన్ని మొక్కకూడదు అన్ని చెప్పినా గాని హెచ్చరించినా గాని వారు మాట వినలేదు, లోబడలేదు. మళ్ళీ చెర 70 సంవత్సరానికి వెళ్ళిపోయి ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. మరి అలాగే మరి అలా చెరకెళ్ళిన తర్వాత మరి దేవుడు మరి ఎహెజ్కేలు బలపరుచుకున్నాడు. ఎహెజ్కేలు బలపరుచుకుని మరి చెరలో మనం ఈ రోజు నేర్చుకుపోయేటువంటి పాఠము గమనించండి. మరి మొదటిగా ఎవరిననుకున్నా మాట్లాడాడండి ఎహెజ్కేలు? నోవాహు. గమనించండి, నోవాహు. మరి ఆదికాండము 6వ అధ్యాయం 5 నుండి చదువుతాయి. 6 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములోని తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి హల్లెలూయా యెహోవా సంతాపం ఉంది. హల్లెలూయా. ఒకసారి గుర్తు చేసుకోవడం మీకు అర్థమైంది. ఎవరైనా సంతాపం ఎప్పుడు చేస్తారండి? ఎవరైనా చచ్చిపోతే చేస్తారు, అంతేనమ్మా? సంతాపం అంటే ఏంటి? చనిపోతే చేస్తారు కదా. దేవుడు నేను మరి ఆదామును సృష్టించినందుకు చేసే భూమి మీద చేసే ఏ క్రియలు చూసి దేవుడు సంతాపం, చచ్చిపోయిన ముందు ఎలా ఏడుస్తారో ఆ విధంగా ఏడుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏడ్చి మరి ఏమీ లేకుండా జల ప్రళయంలో 7 రోజుల్లో మొత్తం నాశనం చేసేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ జల ప్రళయంలో నిర్ణయించుకుని ఆ కాలంలో ఉన్నటువంటి నోవాహు ఒకటే నీతి పరుడుగా కనపడితే మరి జతలుగా మరి అందరినీ ఆ ఓడలో చేర్చమంటే ఖాళీ నోవాహు కుమారుడు 3, మరి కోడలు 3, మొత్తం 8 మంది మాత్రమే. మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ కాలంలో నీతి పరుడుగా నోవాహు ఒక్కడే. మరి ముందుకు చదువుతాయి 2 మాటలు మంచి అక్కడ. ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి
సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 22 ఒకసారి చదువుతండి. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. హల్లెలూయా. గమనించండి, నోవహు జీవితంలో అలాంటి దేశంలో మనం ఈరోజు ముఖ్యంగా మరి ఎహెజ్కేలు 14:14 ముగ్గురు పేర్లు మాట్లాడి ఉన్నాడు. ఆ చెరలో ఆ దేశంలో పాడైపోయి ఉన్నా గాని, ఈ మధుబన్ కాలనీలో అంతా పాడైపోయినా గాని ఈ సంఘ బిడ్డలు నీతి పరులుగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ పాఠ్యాంశం అదే. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేశంలో సమస్తము నాశనం అయిపోయినా గాని నోవాహు, దానియేలు, యోబు మరి వారు ప్రార్థన బట్టి, వారు జీవించిన మరి విధానాన్ని బట్టి వారు మాత్రమే రక్షించబడతారని రాయబడి ఉంది. ప్రియ సహోదరి, ఇది యెహోవా వాక్కు అని యెహెజ్కేలు ప్రవక్త హెచ్చరించి ఉన్నాడు, మరి ప్రకటించి ఉన్నాడు. ఇక్కడ నోవాహు కూడా ఆ జల ప్రళయంలో మరి వారి కుటుంబం మాత్రమే రక్షించబడి ఉన్నది. అలాగే మరి ఇలా గుర్తు చేసి ఉన్నాం, మరి యోబు లోతు కుటుంబము మరి దోతలోకి పాడు చేస్తుందంటే వెనక తిరగొద్దంటే వెనక తిరిగితే ఉపస్తంభం అయిపోయింది. తెలుస్తుంది కదా. మన జీవితాలు కూడా ఒక్కసారి పాప జీవితంలో గాని జీవిస్తుంటే గనక హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి, జల ప్రళయంలో ఏ విధముగా నాశనం అయిపోతారో ఆ విధంగా దేవుడు సంతాపన చచ్చిపోయినప్పుడు ఏ విధముగా ఘోషిస్తారో దేవుడు ఆ విధముగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని సృష్టించినందుకు బాధపడుతున్నాడు. వారి జీవితాలు ఈ విధముగా నాశనం అయిపోయి అని ఆయన ఏ విధముగా బాధపడుతున్నాడో చూడండి. అలాంటి దేశంలో ఇలాంటి నోవాహుని మరి రక్షించి నీతిపరుడైనటువంటి నోవాహు కుటుంబమే రక్షించబడినది. ప్రియాసాలు అదే గురించి మరి మాకు మంచి మాట్లాడి చూడండి. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడదునో వాడు దేవునికి శత్రువగుదును. అదే చాలు తల్లి. సహోదరి సహోదరులారా, ఎంత క్లుప్తంగా మరి ఇక్కడ యాకోబు మాట్లాడి ఉన్నాడు చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యందు వ్యభిచారం చేసి దేవునికి హేయమైనటువంటి క్రియలు చేస్తే ఈ లోకంలో నుండి మరి ప్రత్యేకముగా విజయం సాధించినటువంటి వాడు నోవాహు. అలాంటి పాపములో నుండి బయటికి వెళ్ళిపో, వాడలోకి మరి ఎక్కువ అన్నప్పుడు వాడలేదు. 203 వాడలు ఎక్కం. అది అర్థమైంది. వాడలు ఎక్కువ అంటే రక్షణ పొందామా లేదా? అమ్మా బాప్తిసం పొందారా లేదా? వచ్చే ఆదివారం అందరూ వచ్చేస్తారు, ఫుల్ అయిపోతుంది. అర్థమైందా? వాడెక్కేస్తారు, అందరూ వాడెక్కేస్తారు వచ్చే ఆదివారం. గమనించండి, ఇక్కడ ఆ విధంగానే ఒక నోవాహు కుటుంబమే వాడెక్కగలిగింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా. మరి ఆ యొక్క దేశంలో వ్యభిచారుల ముందు జీవించినా గాని, అన్ని జనుల మధ్య జీవించినా గాని లోకం నుండి ప్రత్యేకంగా విజయం సాధించినటువంటి వాడు నోవాహు అని యాకోబు కూడా మనతో మరి మంచి క్లుప్తంగా వివరించి ఉన్నాడు. ఒకసారి 4వ మాట మళ్ళీ ఒకసారి చదువుతుంది. 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. లోకంతో మరి స్నేహం చేస్తే ఏ విధంగా ఉంటుందో చూస్తూ ఉన్నాం కదా. ప్రియ సహోదరి సహోదరులారా, లోక స్నేహము చాలా ప్రమాదకరము,
పాపకరము. అదే యెహెజ్కేలు ప్రవక్త ఆ దేశం నాశనం అవడానికి, చెరకెళ్ళడానికి లోబడినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు. మరి అదే యాకోబు పత్రిక మరి ఈ యొక్క 4:4 మంచి మాట మాట్లాడుతున్నాడు. ఈ లోక స్నేహం చేస్తే మీరు వ్యభిచారులతో స్నేహం చేసినట్లే. ఈ లోకం నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి. అదే విధంగా ఈ నోవాహు విజయం సాధించాడు. మొదటిగా మరి నోవాహు లోకంలో నుండి విజయం సాధించడానికి ప్రత్యేకంగా వాడేస్తున్నాం. మరి మనందరం కూడా రక్షణ పొంది ఉన్నాం. మరి దేవుని బిడ్డగా మరి యేసుక్రీస్తు రక్తంలో పాలు పంచుకుని ఉన్నాం. మరి అలాంటి మరి దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటువంటి మనము ఈ రోజు మరి నోవాహు ఎంత నీతిపరుడుగా జీవించి ఉన్నాడో ఆ విధముగా జీవించడానికి ముందుకు సాగిపోవాలి. మొదటి యోహాను శరీరాశ, నేత్రాశ, జీవము డాపము అని మనం నేర్చుకుంటాం కదా. మొదటి యోహాను 2:15 ఒకసారి మంచి మాట ఉంది. 15-16 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, లోకాన్ని ప్రేమించే విధంగా ఉంటే గనక ఇక్కడ యోహాను కూడా మనకి హెచ్చరిస్తున్నాడు. గమనించండి, తండ్రి ప్రేమ వారి మీద ఉండదు. మన కుటుంబంలో కూడా మరి భార్య, భర్త, పిల్లలు అందరూ ఉంటాం. గమనించండి, బయట వారి గురించి, లోకం గురించి, దాని గురించి, దీని గురించి ధ్యాస ఎక్కువ ఉందనుకో. ఎక్కువగా మరి ఈ రోజుల్లో ఇదే ధ్యాస ఎక్కువ కనబడుతుందా? ఆ ధ్యాస ఉంటే ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఆ ధ్యాస ఉంటే తండ్రి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మీకు ఉండదు. ఇంత కఠినంగా మాట్లాడి ఉన్నాడు. గమనించాను. మరి మన ధ్యాస దేని మీద ఒకసారి ఆలోచించే ప్రియ సహోదరి సహోదరులారా, గమనించి మన ధ్యాస దేనికి? ఈ లోకం మీద కనుక, ఈ లోకంలో ఉన్నటువంటి మాట మీద ఆశ కలిగి ఉంటే గనక తండ్రి ప్రేమ మీలో ఉండదు, దేవుని యొక్క ప్రేమ మీలో ఉండదు. మరి యోహాను కటాకటిగా మాట్లాడి ఉన్నాడు. ఎంత వివరంగా మరి ఎంత మరి నోవాహు మరి ఆ లోకంలో నుండి ప్రత్యేకంగా వాడెక్కాడు. దేవుని మాట విన్నాడు, లోబడి ఉన్నాడు, నీతిపరుడుగా జీవించి ఉన్నాడు. దాని నిమిత్తమే యెహెజ్కేలు ప్రవక్త మరి ఈ ముగ్గురు గురించి మాట్లాడి ఉన్నాడు. నోవాహు గాని, దానియేలు గాని, యోబు గాని ఆ దేశంలో నివసిస్తే వారి కుటుంబమే రక్షింపబడుతుంది అని రాయబడినది. ఇది యెహోవా వాక్కు అని మరి యెహెజ్కేలు ప్రవక్త హెచ్చరించున్నాడు. ఈ రోజు మనకి గమనించండి. ఇక్కడ మరి పేతురు గారు కూడా ఏమైనా మాట్లాడారు. ఒకసారి 2 పేతురు 2:5 ఒకసారి మంచి దీని గురించి మంచి మాట ఉంది. పూర్వకాలం ముందు లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును హల్లెలూయా. నోవాహు ప్లస్ ఎంతమంది అండి? 8 మంది ఇచ్చారా? హల్లెలూయా హల్లెలూయా. అక్కడ నీతిని ప్రకటించి ఉన్నాడు. అందుకే యెహెజ్కేలు ప్రవక్త 66 పుస్తకాల్లో అంతమంది భక్తులు, దావీదు, మరి ఏలియా, ఎలీషా, ఇర్మియా, అనేక మంది, అబ్రహాము, అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ఆ 70 సంవత్సరాల చెరలో నెబుకద్నెజరు మరి యెరూషలేమును నాశనం చేసి మరి పాడు చేసి ఆ పరికరం అన్ని కూడా తీసుకెళ్లిపోయిన సమయంలో జీవించి ఉన్నాడు. అదే కాలపు వాడు. దగ్గర దానియేలు మరి యెహెజ్కేలు ఆ కాలంలో వీరి గురించి మరి ప్రకటిస్తున్నాడు. గమనించండి, నీతిపరుడుగా నోవాహు ఏ విధంగా జీవించి ఉన్నాడు అన్నది, మరి జల ప్రళయంలో నాశనం అవ్వకూడదని మరి ఏ విధముగా హెచ్చరించి ఉన్నాడు. మరి అధికారము 5:6-5 ఇందాక చదువుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఆ వారి హృదయంలోని తలంపులు ఊహ అంతయు
హల్లెలూయా. ఈ మాట కోసమే ఎల్లప్పుడూ మన ఆలోచనలు ఊహలంతా కూడా లోకం మీద ఉంటాయంట. నేను చెప్పట్లేదు, చదివించాను. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ఆలోచనలు, ఊహలు, తలంపులు అన్ని కూడా లోకం మీద ఉంటాయంట. గమనించండి, లోకం మీద ఉండకూడదు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పారంటే, మీకు లేడీస్ బాగుంటుంది, అది ఆ డ్రెస్ బాగుంది, ఆ చీర బాగుంది, అది లోకం. గమనించండి, వారి ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది లేదు. ఇలాంటి మాటలు కాకుండా దేవుని యొక్క మరి నీతి పరిణామంలో నోవాహు మరి ఏ విధముగా జీవించి ఉన్నాడు, లోకముపై విజయం. నోవాహు లోకంపై విజయం సాధించాడా లేదమ్మా? సాధించాడా లేదా? మరి ఈ రోజు ఎహెజ్కేలు ప్రవక్త ఆ ముగ్గురు గురించి ఎందుకు మాట్లాడి ఉన్నాడంటే, నోవాహు కానీ దానియేలు గురించి కానీ యోబుల గురించి, మరి ఆ దేశం పాడైపోయినా గాని, ఈ మధుమాన్ మొత్తం పాడైపోయినా గాని ఈ సంఘము క్షేమంగా ఉంటుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఎహెజ్కేలు ప్రవక్త మరి 14 మాట్లాడినటువంటి ముగ్గురు గురించి, మొదటిగా నోవాహు లోకముపై విజయం సాధించి ఉన్నాడు. గమనించండి. మరి రెండవదిగా చూసుకుందాం. రెండవ మనిషి ఎవరండి? దానియేలు. తెలుసా మీకు? హల్లెలూయా. రెండవ మనిషి ఎవరండి? దానియేలు. గమనించండి. మరి ఈ దానియేలు మరి నెబుకద్నెజరు మరి తీసుకెళ్లిపోయినప్పుడు మరి చిన్న వయసు 15 సంవత్సరాల వాడు. గమనించండి, మరి చాలా సార్లు చెప్పుకున్నాను. దానియేలు మరి మొదటి అధ్యాయంలోనే అద్భుతముగా మరి దానియేలు గురించి రెండవ మాట ఏంటంటే, శరీర క్రియలపై విజయం. శరీరంపై విజయం ఆయన సాధించాడు. దానికి మీకు చాలా సార్లు చెప్పుకున్నాం. ఆ రాజు మరి తీసుకెళ్లిపోయినటువంటి 10,000 మందిలో శ్రేష్టమైనటువంటి రాజు తినేటువంటి భోజనాలు, మటన్, చికెన్, సండే అన్ని చేసుకుంటాం కదా, ఆ విధంగా మంచి ప్రత్యేకంగా బలంగా సూర్యులుగా ఉండాలి, రాజ్యాన్ని మంచిగా పరిపాలన చేయాలి, కుర్రోళ్ళు యూత్ అని తయారు చేయాలన్నీ పెట్టాలంటే ఈ దేవుని బిడ్డ అయినటువంటి దానియేలు దానిని ముట్టుకోలే, అస్సలు టచ్ చేయలే. గమనించండి, శరీర క్రియలు చంపుకుని ఉన్నాడు. అక్కడ అధిపతి అడిగి ఉన్నాడు, గమనించండి, మాకు శ్రేష్టమైనటువంటి కూరగాయలు పెట్టండి, 10 రోజులు చూడండి, వారు మటన్ చికెన్ తిన్న వారు యొక్క అనిల్ ఫేస్ కట్ చూడండి, మా ఫేస్ చూడండి అని చెప్పి ఉన్నాడు. మనం అది చదువుకుందాం. గమనించండి, దానియేలు మొదటి అధ్యాయం 6 నుంచి చదువుతండి. 6. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండేవారు. ఆ నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్షస్సరు అనియు, అనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలుకు మేషాకు అనియు, అజర్యాకు అబేద్నెగోను పేరు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని నన్ను అపవిత్రపరచుకొని కూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవేమని నసంపుకుల అధిపతిని వేడుకొనగా. అని చాలని చాలాసార్లు వింటాం, కానీ దానియేలు మరి వేడుకొని ఉన్నాడు, ఆ అపవిత్రమైన దాన్ని నేను తాకను, ముట్టుకోను, మాకు శ్రేష్టమైనటువంటి కాయకూరలే పెట్టనని అలా మాట్లాడి ఉన్నాడు. చిన్న వయసులోనే, యవ్వన వయసులోనే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క శరీర క్రియల గురించి చాలా సార్లు చెప్పుకుని ఉంటాం. 13లో మరి 5:19 వచనంలో మంచి మాటలు ఉంటాయి చూడండి. జారత్వము, వ్యభిచారము, మరి ఆకారం. ఒకసారి చదువుతారా? బాగుంటాయి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు,
సలహములు, వత్సరములు, యోధములు, కక్షలు, మరి ఆటపాటలు, వేదములు, నిముఖములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఆఖరి మాట ఒకసారి విన్నారా? అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ యొక్క ఎలాంటి లక్షణాలు దానియేలులో లేవు. బైబిల్ మొత్తంలో కూడా మరి దానియేలులో మొత్తం ఉన్నటువంటి 12 అధ్యాయాలు కూడా మరి చాలా విపులంగా భాషగా మనకి వివరించి ఉన్నారు. గమనించండి, ఒక్క చిన్న మచ్చబడ్డ కనపడదు. ఇందాక మరాఠీ తర్వాత తెల్ల పేపర్ ఎలా ఉంటుంది చూడు, ఆ తెల్ల పేపర్ మర్చిపడ్డ దాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి శరీర క్రియలను చంపుకున్నటువంటి దానియేలు ఈ యెహెజ్కేలు ప్రవక్త. అందుకనే ప్రత్యేకంగా రెండోగా మరి శరీర క్రియలపై విజయం సాధించినటువంటి మరి ఈ యొక్క దానియేలు. గమనించండి ఎంత మరి ఒకసారి గమనిస్తే అనేక మంది రాజులు, అనేక మంది ప్రవక్తలు, ఎంతో మంది మారిపోయినారు. కానీ దానియేలు ప్రధానమంత్రిగా ఆఖరి వరకు కూడా 85 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దానియేలు అదే స్థానంలో ఉన్నాడు. సహోదరి గారు గమనించండి. మరి చూడండి, మరి యాకోబు 1:14 చదువుతుంది. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి బరిలో కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనెను. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. హల్లెలూయా. చాలండి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఇక్కడ దేని గురించి అంటే గమనించండి, జ్ఞానం గురించి మరి చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. దానియేలు రాజు కలసునే కల మర్చిపోతాడు, మర్చిపోయిన కల చెప్పమంటాడు, చెప్పకపోతే చంపేస్తానంటాడు. అక్కడ గమనించండి. దీని ఏంటంటే దానియేలు దేవుని యొక్క మరి ప్రియుడు కాబట్టి దానియేలుకి జ్ఞానము మరి శరీరంపై విజయం సాధించి ఉన్నాడు కాబట్టి దానియేలు దేవుని యొక్క న్యాయాధిపతిగా జీవించినటువంటి దానియేలు మరి ఎంత అద్భుతం. చిన్న వయసులోనే దానియేలు ఆ విధంగా జీవించి ఉన్నాడు. గమనించండి, అనేక మరి కోరేషు దర్యావేషు కాలంలో ఉన్నటువంటి దానియేలు మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మరి దానియేలు 10వ అధ్యాయంలో మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఉపవాస ఆరాధనలో మరి మోషే గురించి, మరి యేసుక్రీస్తు గురించి 40 సంవత్సరాలు ఉపవాసం, 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మరి అలాగే దానియేలు 2వ తరగతిగా మాంసము, చికెను, మటన్ తినకుండా 21 రోజులు ఉంటాడు. దానియేలు 10వ అధ్యాయంలో మనకు తెలిసి ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రార్థనైతిని. 3 వారములు గడుచు వరకు హల్లెలూయా నేను సంతోషముగా భోజనము చేయకుండాని మాంసం ఏమి కూడా ముట్టుకోలేదు. దానియేలు ఎవరి కోసం? దేవుని కోసం. ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నాం? అలాంటి కార్యం చేసి ఉన్నాడు కానీ ఒక శాసించి ఉన్నాడు. దానియేలు కూడా తెలుసు దేనిలో కూడా దొరకట్లేదు, ఒక ప్రార్థనలోనే లోనే ఉన్నాడని మరి అక్కడ ఉన్నటువంటి రాజుతో శాసనం రాయించుకున్నాడు. ఈ 30 రోజుల్లో దేవునికి తప్ప ఏ దేవునికి మొక్కకూడదని మరి శాసనం రాయించుకుంటే ఆయన అలవాటు కిటికీ తీసి మరి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు. మరి ఆ అలవాటు గురించి సింహంలో దానియేలు వేసినట్టు మనకు తెలుసు కదా. మరి దేవుని యొక్క బిడ్డ కాబట్టి, దేవుని యొక్క దర్శనం ఉన్నవాడు కాబట్టి, దానియేలు శరీర క్రియలు చంపుకున్నటువంటి వాడు కాబట్టి సింహములు కూడా మరి ఆయన ముందు నోరు మరి విప్పలేదు. సింహములు కూడా మరి సింహాలు బోన్లో వేస్తే ఎవరన్నా ఉంటారండి? సింహాలు కూడా నమస్కరించే దానియేలుకి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్న వయసులోనే మరి ఇజ్రాయెల్ మరి గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయెల్ చిన్నది మరి నయమానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి అక్కడ మరి పనిగత్తుగా ఉన్నప్పుడు మరి కుష్ఠరోగం అని తెలిసినప్పుడు గమనించండి, అక్కడికి వెళ్ళి
మరి ప్రియ సహోదరి సోదరుల మరి మా యొక్క జనుల్లో మరి ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నీకు మరి స్వస్థత జరుగుతుంది అని మాట్లాడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయమైనా కానీ సమయానుస్ఫూర్తిగా జ్ఞానంతో, ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ యొక్క దానియేలు చిన్న వయసులో వెళ్ళిపోయినా గాని దేవుని పట్ల ఏ విషయంలో కూడా హెజ్కేలు ప్రవక్త అందుకనే మరి యొక్క మొదటగా నోవాహు లోకము గురించి మరి విజయం సాధించి ఉన్నాడు కాబట్టి మొదటి ప్లేస్ నోవాహుకి ఇచ్చి ఉన్నాడు. శరీర క్రియలు చంపుకొని దేవుని ముందు నడిచి ఉన్నాడు కాబట్టి రెండవదిగా దానియేలుకి ఇచ్చి ఉన్నాడు. గమనించండి, ఆ విధంగా చేసి ఉన్నాడు కాబట్టి ఆఖరి వరకు కూడా ప్రధానమంత్రిగానే ఉన్నాడు. మరి ఇక్కడ ప్రధానమంత్రి ఎవరంటే మోడీ కదా, 3 మాసాలు 3 సార్లు అయ్యాడు. మనం ఉంటాం 4-5 సార్లు ఎవరు కానీ ఈయన మరి దానియేలు ఆఖరి వరకు కూడా ప్రధానమంత్రిగానే ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది రాజులు వచ్చారు, ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, అందరూ మారిపోయినా గాని మరి ఈయన యొక్క స్థానం ఆ విధంగానే ఉన్నది. ఆ విధంగా ఉన్నదంటే అక్కడ మనం ఆరోగ్యంలో చూస్తాం. గమనించండి, 120 మందిలో ఈయన కేటగిరీగా మరి 3గా మరి 50 మంది అలా చేసినా గాని మరి ఈయన మీద ఎక్కడ పొరపాటు పట్టుకున్నామా, ఎక్కడ దొరుకుతాడు అని చూసినా గాని ఎట్టి పరిస్థితుల్లో దానియేలు మీద పొరపాటు ఒక్కటి కూడా దొరకలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, దానియేలు గురించి హెజ్కేలు ప్రవక్త మరి రెండోదిగా ఎందుకు మాట్లాడి ఉన్నాడంటే శరీర క్రియలు చంపుకొని చిన్నతనం నుండే మరి ఆయన దేవుని యందు నీతిగా ముందుకు సాగిపోయి శరీరంపై విజయం సాధించి ఉన్నాడు. మొదటిగా మరి లోకంపై విజయం సాధించినటువంటి నోవాహుని గుర్తు చేసి ఉన్నాడు. రెండవదిగా మరి మనం దానియేలుని మరి శరీర క్రియలు చంపుకుని ఉన్నాడు కాబట్టి ఆ యొక్క చంపుకున్నాడు కాబట్టి దేవునికి మరి ప్రియుడుగా దర్శన ప్రియుడు అని పిలుస్తారు. దానియేలు కళలలో చెప్పగలగలడు. అక్కడ చెప్పేవాడు ఎవడో లేదు, కానీ కళ వస్తే మనకందరూ చాలాసార్లు చెప్పుకుంటాం కదా, కళ వస్తే గుర్తుంటే మరి విషయం కాదు చెప్పుకుంటాం, గుర్తు లేకపోతే మర్చిపోయాడు చెప్పండి చెప్తాడమ్మా. మరి దానియేలు చెప్తాడు. ఎందుకని చిన్నతనం నుండి శరీర క్రియలను కూడా చంపుకుని దేవునితో ప్రార్థన జీవితంలో నడిచి ఉన్నాడు. మనం కూడా ఆ విధముగా మరి ఎక్కువ సమయం దేవునికి ఇవ్వాలి, దేవునితో గడపాలి. ఆ విధముగా గడిపి ఉన్నాడు. అందుకనే హెజ్కేలు ప్రవక్త ఆ దేశంలో, ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో మరి నీతి పరులు లేకపోయినా గాని, లోపల వారు లేకపోయినా గాని ఎవరైతే నీతిగా జీవిస్తారో నోవాహుని ప్రత్యేకపరిచి ఉన్నాడు. ఓడ 120 సంవత్సరాలు ఓడ కట్టి ఉన్నాడు. ఓడలో వారి యొక్క 8 మంది క్షేమముగా మరి ప్రత్యేకించబడి ఉన్నారు. నీవు నేను మన కుటుంబం అందరం కూడా సంఘము కూడా ఒక ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా జీవించడానికి ఈ మధ్యకాల సమయంలో దేవుడు మరి నోవాహుని గుర్తు చేసి ఉన్నాడు. మన యొక్క శరీర క్రియలు చూసిందల్లా మరి ఆశిస్తున్నావేమో ఈ లోకంలో మరి కనిపించిందని శరీరాశ, నేత్రాశ, జీవపు డాంబం. ప్రియ సహోదరి సహోదరుల ఆ విధంగా జీవిస్తున్నావు. అలాంటి వాటిని చంపుకుని ఉన్నాడు దానియేలు. మరి రెండవదిగా హెజ్కేలు ప్రవక్త దానియేలు మరి శరీర క్రియలపై విజయం సాధించి ఉన్నాడని నేర్చుకుని ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవదిగా మరి నేర్చుకుని ఉన్నాం ఆఖరిగా సాతానుపై విజయం. ఎవరండి? యోబు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సాతానుపై విజయం సాధించినటువంటి యోబు 1:1 చదువుకుందాం. యోబు గ్రంథం. యూదు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను
500 ఆడుగాడులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండదు గనుక హల్లెలూయా. తూర్పు దేశ జనులందరిలో అతడే గొప్పవాడు. హల్లెలూయా. ఈ లోకాల రీత్యా గమనించండి, గొప్పవారు చాలా మంది ఉన్నారు. అనేక మంది మరి మినిస్టర్లు గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీలు గాని అందరూ ఉంటారు. మనమే చెప్పుకుంటాం లోకం గురించి మాట్లాడుతూ. ఈ రోజు యెహెజ్కేలు ప్రవక్త మరి మొదటిగా లోకం నుండి మరి నోవాహు ప్రత్యేకించబడి ఉన్నాడు. రెండవదిగా శరీర క్రియలు చంపుకుని దానియేలు విజయం సాధించున్నాడు. మూడవదిగా యోబు సాతానుపై విజయం సాధించి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ సహోదరి సహోదరులారా. సాతానుపై విజయం సాధించాలంటే యోబుకున్నటువంటి మరి లక్షణాలు మనకి కంపల్సరీ ఉండాలి. మొదటిగా చదివించాను, అందుకే యూజ్ చేసే ముందు మరి ఒక మరి యోబు అనేటువంటి వాడున్నాడు. మరి అతనికి మరి నీతిమంతుడు, న్యాయమంతుడు, మరి చెడుతనముని విసర్జించిన వాడు, మరి అన్ని మరి ఎంత మరి ప్రత్యేకత రాసి ఉన్నాడు గమనించండి. ఆ లక్షణాలు అనుకునే ఒకసారి చదువు మళ్ళీ ఒకసారి చూడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఐదు భయభక్తులు కలిగి చెడుతనములు విసర్జించిన వాడు. గమనించండి, ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిగా ఇంకా చాలా ఉన్నాయి ప్రాధాన్యమైనవి. గమనించండి, ఈ 4 ఈ లక్షణాలు మనకుంటే గనక మనకి సాధారణంగా అందరికీ మరి ఈ చాలాసార్లు చెప్పుకుని ఉంటాం. మరి యోబు, దేవదూతలు, దేవుడు మరి మంచి మీటింగ్ లో మంచి మాట్లాడుతున్న సమయంలో సాధారణ నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే అటు ఇటు పెరుగులాడుతూ వచ్చాడని మాట్లాడినది. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడికి మరి ఇది తక్కువ ఉందండి. ఇది దేశంలో ఐశ్వర్యవంతుడు, అన్ని ఉన్నాయి. గమనించండి, అన్ని ఉన్నా కానీ ఈ సాతాను ఏమని మాట్లాడు కదా, నువ్వు ఆ కుటుంబానికి ఈ సంఘానికి నువ్వు కంచేసావు కాబట్టి అలా ఉన్నారు అని సాతాను దేవునితో మాట్లాడుతుంది. నువ్వు కాపలా ఉన్నావు కాబట్టి నిన్ను మోపుతున్నాడు, నువ్వు కాపలా తీసేయి, ఎలా ఉంటారో చూద్దాం అని మాట్లాడింది. ప్రియ సహోదరి సహోదరులారా గమనించాడు, కాపలా తీసేయాలంటే అప్పుడు దేవునికి మరి ఒక్క ప్రాణం తప్ప, యోబు యొక్క ప్రాణం తప్ప సమస్య మీకు అర్పిస్తున్నాను చేయమన్నప్పుడు మరి ఆ సాతాను మరి యోబుకి మరి చెల్లిపి వ్యాధి చేసినప్పుడు మరి యోబు మరి సాతానుపై విజయం అంటే అదే. గమనించండి, మరి ఆ విధంగా మరి చదువుతుంది మంచి మాట్లాడు. ఇక్కడ యోబు 2వ అధ్యాయము 7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అది కాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధగల కురుపులను ఒత్తెను. అతను ఒళ్ళు గోకునుటకై చిల్ల పెంకి తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఇంతకి నువ్వు ఇంకా యథార్థతను వదలకుండావా, అందుకతడు హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకాన్ని రీత్యా అలాంటి వారు ఉన్నారండి. గమనించండి, యోబు మరి బూడిదలో, గమనించండి, బూడిదంటే మరి పశుపకాలు గుర్తు రావాలి. గమనించండి, బూడిదలో మరి యొక్క మొత్తకే గాని బూడిదలో గమనించండి ఏ విధంగా యూదుల గురించి ఘోషించినాడు. గమనించండి, అలాంటి బూడిదలో ఈయన ఏ స్థితిలో ఉన్నాడు, సాతాను మరి ఆ మొత్తి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సాతాను మొత్తి ఉండగా బూడిదలో ఉండి ఇప్పుడైతే అన్ని పరికరాలు వచ్చేసి దొంగతే మరి ఇది పట్టుకోలేం కదా, మంచి ఐటమ్స్ వచ్చినాయి గోక్కోవడానికి. నవ్వుతారేటమ్మా, రాలేదా? మరి యోగైతే చెలిపెంక్ అంట, పుట్ట పగిలిపోతే పెంకుంట చూడు, ఆ పెంకుతో ఆ పువ్వులు ఇలా గోక్కుంటారు. అది రాయబడి ఉంది, ఎందుకు చెప్తున్నాను మీకు.
ఇప్పుడు లేటెస్ట్ అయితే మనకి మనం చేయగలమా? లేటెస్ట్ కి వెళ్ళాలనుకుంటే పోతుంది. అప్పుడు చిల్లి పెంకుతో ఉంటే మరి ఆ గాయాలతో రక్తం కారుతుంటే భార్య వచ్చి ఇంకా నీకు ఇంకా యథార్థ అంటావు, దేవుడిని దూషించమని మాట్లాడుతుంటే మూర్ఖురాలుగా మాట్లాడవద్దు అని మాట్లాడింది. హల్లెలూయా. మరి ఆయన మాట్లాడిన మాట ఎంత అద్భుతమైంది. మరి ఆయన మరి అదే మాట, మంచి మాట ఉంటుంది చూడు, యెహోవా ఇచ్చేవాడు, యెహోవా మనకు దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవించదగదా అని. హల్లెలూయా. మనం అంటామండి, గమనించండి, ఏదన్నా నేను రోజు ఒక సండే మనము ఇప్పుడు కరోనా దిక్కెళ్ళి మరి మంగళవారం ఆరాధనలు ఫ్రైడే ఆరాధనలు మరి లేవు, కానీ ఏ ఆరాధన కూడా మారను. ప్రతి మీటింగ్స్ కి వెళ్తాను. మరి నా కుటుంబంలోకి సోదరులు ఎందుకు వస్తున్నాయని అనుకుంటాం. సహోదరి ఇలా అనుకునే సమయంలో యోగుని గుర్తు చేసుకోవాలి. సాతానుపై విజయం సాధించున్నాడు, మరి దేవునితో పోరాడి ఉన్నాడు. గమనించండి, పరీక్ష పెట్టి ఉన్నది. దేవుడు సాతాను అడిగినది ఆ కుటుంబానికి, నువ్వు ఆ సంఘానికి కంచేసి ఉన్నావు కాబట్టి నువ్వు వారు నిన్ను పొగుడుతున్నారు, నిన్ను మరి ఆరాధిస్తున్నారని సాతాను మాట్లాడితే దేవుడు సాతానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. సాతాను మొత్తి ఉండగా కూడా యోబు మరి ఏ విధంగా నోటి మాట ద్వారా కూడా ఒక్క మాట కూడా పాపం మాట్లాడలేదు. అందుకని ఈ మూడింటిలో మరి మూడు ప్రాధాన్యమైనదే, కానీ ఈ యొక్క సాతానుపై విజయం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదరి, ప్రతి విషయంలో మనం ఈ లోకంలో జీవించున్నటువంటి మనమందరం కూడా ప్రతి విషయంలో కూడా దేవుని బిడ్డలకి ప్రాముఖ్యముగా వాడెక్కిన వారు. రక్షణ పొందిన వారు. ఈ రోజు మరి నోవాహు తర్వాత చెప్పేదంటే మరి నోవాహు మరి గురించి యెహెజ్కేలు ప్రవక్త ఏమన్నాడు? నోవాహు, దానియేలు మరి యోబు మరి చెడిపోయినటువంటి ఆ దేశంలో మరి ఉన్నా గాని మరి నీతిమంతులుగా వారిని మాత్రం నేను జీవిస్తే వారిని మాత్రమే రక్షించగలను అని మాట్లాడి ఉన్నాడు. ఒకసారి మళ్ళీ నేను చెప్పే ముందు 14 చదువుతాలి, మళ్ళీ మొదటికి వస్తున్నారు. 14 యెహెజ్కేలు 14:12 నుండి చదువుతాలి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమైనటువంటి ఆహారం లేకుండా చేసి తిని కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. హల్లెలూయా. వారు యొక్క జీసస్ క్రీస్తు ప్రేయర్ మినిస్ట్రీ నీతిగా జీవిస్తే గనక మీరు మాత్రమే రక్షించబడతారు, లేకపోతే జలప్రలయంలో కొట్టుకుపోతారు. అదే సారాంశం. సహోదరి సహోదరులారా, గమనించండి. మరి ఈరోజు యోబు కూడా ఇక్కడ మాట్లాడినటువంటి మాట మరి దేవునితో నోటి మాట ద్వారా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యోబు మరి ఈ విషయంలో స్నేహితులు కూడా మోసం చేసి ఉన్నారు. అయినా గాని మరి దేవుని పేర్ల ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోబు మరి అపవాదిని ఓడించి మరి ఏ విధంగా గెలిచాడన్నది ఒకసారి యోబు 31:6-7 ఒకసారి చూడమ్మా. ఆయన న్యాయం గురించి మాట్లాడిన యోబు 31:6-7. నేను యథార్థుడై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన చూచిన దాక. హల్లెలూయా. అలా చెప్పగల సామర్థ్యత నీలో నాలో ఉంది. ప్రియ సహోదరులారా, యోబులో ఉంది. ఆ విధముగా పరీక్షించినా గాని దేవుని పట్ల నోటి మాట ద్వారా కూడా
దూషించకుండా న్యాయమైన త్రాసులో నేను ఉండగలనని యోబు కటాకట్టుగా మాట్లాడి ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. 31 చదువుతని నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. కన్యకను నేను ఎలాగూ చూచుదును. అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును. దుర్మార్గులకు విపత్తు సంహరించుటే కదా. పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. అయినా నా ప్రవర్తన హల్లెలూయా. ఆ యొక్క ప్రవక్తల గురించి కూడా మరి యోబు ఎంత విపులంగా మాట్లాడినాడు చూడండి. ప్రవక్తల గురించి మాట్లాడాలంటే చాలా సార్లు చెప్పి ఉన్నాను. గమనించిన హగ్గీయ 1వ అధ్యాయం చాలాసార్లు మీ ప్రవక్తలని 2-3 సార్లు హెచ్చరిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. గమనించండి, హగ్గీయలో మరి చాలా 2-3 సార్లు చెప్పి ఉన్నాను ఆల్రెడీ. గమనించి మీ ప్రవక్తల్ని సరిచేసుకోండి. మీ కష్టార్జితము హల్లెలూయా. అప్డేట్ లో ఉన్నారు సంఘ బిడ్డలు, చాలా సంతోషం. ఎంత కష్టపడినా గానీ చిల్లి సంచిలో వేస్తారు. మరి గమనించే సహోదరి సహోదరులారా, సాతానుపై విజయం సాధించడం అంటే మరి అసాధ్యం అది. కానీ యోబు వల్లనే అవుతుంది. కాబట్టి యొక్క ఎహెజ్కేలు ప్రవక్త మరి అలనాడు ఆ దేశంలో మరి బానిస జీవితంలో ఉన్నటువంటి వారిని మరి రక్షించడానికి దానియేలు వాడు దర్శనము ద్వారా మరి ముందుగానే చెప్పి ఉన్నాడు. మరి అలాంటి దానియేలుని బట్టి ముందుగా లోకము గురించి ప్రత్యేకం చేయనటువంటి నోవహు గురించి మరి ఈ ఎహెజ్కేలు ప్రవక్త ఈ జీవగ్రంథంలో ఎంతమంది ఉన్నా గాని మరి ఒకసారి చేసుకుందాం. మరి హెబ్రీ సంఘంలో మరి విశ్వాసులు వీధులు పట్టుకుంటది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా కీర్తనలు సామెతలు ఇవి చదువుతారేమో గాని హెబ్రీ సంఘము మరి 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. మరి అది ఒకసారి మరి సంఘ బిడ్డలు అందరూ చదవండి, చాలా మంచిది అనమాట. బైబిల్ మరి మనకు కొద్దిగా అర్థమవుతుంది అనమాట. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి విశ్వాసం వీళ్ళు మరి 6 చదువుతారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. హల్లెలూయా. మనలో మరి మనమందరం ఎందుకు వచ్చామండి? ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంతోనే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి వల్ల మరి మనం ఉపయోగపడతామన్న ఆ ఉద్దేశంతో అదే మాట్లాడుతున్నాడు. విశ్వాసం వల్ల మరి నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారు ఏమవుతారు? శిక్షకు అర్హులవుతారు. మాట్లాడి అదే మాట ఇక్కడ ఈ విశ్వాసం వీరు పట్టికలో మరి ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అందరి గురించి ఉంటది. చాలా మంది గురించి రాయబడి ఉంటది. కానీ నోవహు గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా రాయబడి ఉంటది. చదువుతాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయమనని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవహు ఇదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను చేసెను. అందువలన లోకము మీద నేర స్థాపన చేసి వారసుడాయన. హల్లెలూయా, హల్లెలూయా. లోకం మీద విజయం సాధించడా లేదండి? సాధించడా? రాయబడి ఉంది కదా. ప్రియ సహోదరి సహోదరులారా, నోవహు మరి లోకాన్ని బట్టి ప్రత్యేకించి కుటుంబాన్ని కాపాడుకున్నాడు. లోకం నుండి ప్రత్యేకించబడి ఉన్నాడు, విజయం సాధించి ఉన్నాడు. మరి రెండోదిగా మనం నేర్చుకున్నాం, దానియేలు మరి చిన్న వయసులోనే మరి తీసుకొచ్చి నెబుకద్నెజరు మరి తీసుకొచ్చిన తర్వాత కూడా అద్భుతంగా శరీర క్రియలు చంపుకుని శరీర క్రియలపై విజయం
సాధించి ఉన్నాడు. మూడోదిగా చెప్పుకుని ఉన్నాం యోబు. చాలా అందరికీ మరి తెలిసిందే గాని సాతానుపై విజయం సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి ప్లేస్ ఎవరికి వస్తుందండి? యోబు. యోబు ఏమన్నా మరి పేదవాడా, గుడిసెలో ఉండేవాడా? ఆయన కొన్న ఆస్తి లేదు. అయినా కానీ మరి 2వ అధ్యాయంలో యోబులోనే సమస్తము మొత్తం నాశనం అయిపోతుంది. కానీ ఆయన జీవించినటువంటి యథార్థతను బట్టి మళ్ళీ ఆఖరి మరి అధ్యాయంలో 2 ప్రతిఫలం. మరి ఏలియా దగ్గర ఎలీషా చూసి ఉన్నాడా? మరి అదే ఎలీషా దగ్గర మరి పనిచేసినటువంటి గెహాజీ ఏమైపోయాడండి? మనము కనుక ఈ రోజు దేవుడు చెప్పినటువంటి మాటలు లోపడకపోతే ఆ విధంగా జీవించబడతాం. అదే దేవుని యొక్క హెచ్చరిక. మీరు లోపడి ఉండాలి ఇశ్రాయేలు ప్రజలు. ఆయన యొక్క ఆజ్ఞలకు గాని ఆయన యొక్క కట్టడాలకు గాని లేకపోతే మరి 430 సంవత్సరాలు ఐగుప్తులో జీవించినటువంటి వారిని కానానుకు చేర్చినవాడు. కానానుకు వచ్చినా కూడా మళ్ళా అన్యులతో సహవాసం చేసినందుకు మళ్ళీ 70 సంవత్సరాలు చెరకెళ్ళిపోయాం. ఆ చెరలో యెహెజ్కేలు ప్రవక్త ఈ రోజు మనకి హెచ్చరించి ఉన్నాడు 3 ద్వారా. ఎవరి ద్వారా? నోవాహు, దానియేలు, యోబు ద్వారా. నోవాహు దేనిపై విజయం సాధించడమా? లోకం మీద. మరి అదే విధంగా మరి దానియేలు శరీర క్రియలపైన. మరి అదే విధంగా యోబు స్తోత్రం హల్లెలూయా. అక్కడిగా మరి ఆ విధంగా మనం జీవించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభువా, నీకు 6 వందనాలు స్తోత్రాలు. ఈరోజు మాతో యెహెజ్కేలు ప్రవక్త తండ్రి నరపుత్రుడా మరి ఈ యొక్క యెహోవా వాక్కు మరి నోవాహును మరి దానియేలును యోబును బట్టి ఆ దేశం పాడైపోయినా గాని వారి నీతిని బట్టి వారు మాత్రమే రక్షించబడతారు. మరి నువ్వు ఎన్నుకున్నటువంటి హైదరాబాద్ మహా పట్టణంలో దేవా జీసస్ క్రీస్తు ప్రేయర్ మినిస్టర్ గా ఎన్నుకుని తండ్రిని సేవ పరిచయం చేస్తున్నటువంటి విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా నిన్ను నమ్ముకుని విశ్వాసంతో వచ్చి ఉన్నారు దేవా. ఇప్పుడు వారికి నీ యొక్క ఆహారం విని ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా మరి నోవాహువలే లోకంలో ప్రత్యేకించబడి ఉన్నాడు. మేము కూడా ఆ విధముగా ప్రత్యేకించబడి నీతిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. దానియేలు యవ్వన వయస్సులో తండ్రి శరీర క్రియలు చంపుకుని ఉన్నాడు. మమ్మల్ని కూడా ఆ విధముగా మరి జీవించే భాగ్యాన్ని దయచేయండి. యోబు సాతానుపై విజయం సాధించి ఉన్నాడు. కాబట్టి మా సంఘానికి సాతానుపై విజయం సాధించే భాగ్యాన్ని దయచేయండి. చిన్న మాట దేవుడు దీవించుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.